యా సార్, ఈ బనకచెర్ల ప్రాజెక్టు రాష్ట్రానికి గేమ్ చేంజర్. నేను సీఎం గారు మాట్లాడింది నదుల అనుసంధానంపై ఆయన ప్రజెంటేషను, పవర్ పాయింట్ ప్రజెంటేషను, రాష్ట్రానికి ఉపయోగం ఉండడం, పోలవరం నుంచి కూడా నదుల అనుసంధానం, నాగావళి వంశధార కూడా అనుసంధానం చేస్తామని. నిన్న చంద్రబాబు నాయుడు నిజానికి ఇదిగోండి రాష్ట్రం ముఖ చిత్రమే మారిపోతుంది అన్నారు. దానివల్ల దాని పక్కనే ఇదే గోదావరి బనకచెర్ల అనుసంధానంతో దీనికి తెలుగు తల్లికి జలహారతి అని పేరు పెట్టారు. అవును. రాష్ట్రానికి 182,162 కోట్ల పెట్టుబడులు వస్తాయని ఇంకో ప్రకటన చేశారు. 186,162 కోట్లు. నోట్ ది ఫిగర్ వర్మ. అయితే ఇంతకుముందు విద్యుత్ శక్తి ఉద్యమం వీటికి నాయకత్వం వహించిన సిపిఎం వాళ్ళు భిన్నంగా ఉన్నారు. ఇప్పుడు ఈరోజు ప్రజాశక్తి కనుక మీరు చూస్తే ప్రైవేటు భారతి అని వాళ్ళు హెడ్డింగ్ పెట్టారు. ప్రైవేటు భారతి, సేమ్ జలహారతి, నిజానికి ఇది జలహారతి కాదు, ఇది ప్రైవేటు భారతి అని. దీని గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే 10 ఏళ్ల పాటు కాంట్రాక్ట్ పద్ధతిలో బనకచెర్ల ప్రాజెక్టు కడతామని. అసలు ఇంతవరకు దేశంలో ఎక్కడ నీటి ప్రాజెక్టు ప్రైవేట్ పద్ధతిలో కట్టడం జరగలే. టోల్ గేట్స్ పెడతారు, టోల్ గేట్స్ పెట్టి కట్టు వసూలు చేస్తుంటే చాలా ఇబ్బందులు, ఎట్లా ఏంటి తెలియదు, చాలా సమస్యలు కూడా చాలా వస్తుంటాయి కూడా. అసలు ఒక ప్రాజెక్ట్ అనేది నీటి ప్రాజెక్టు ఎలా కడతారు? కట్టిన తర్వాత దీనికి 80,000 కోట్లు కావాలట. ఇప్పుడు మీకు తెలుసు గతంలో పట్టిసీమ ద్వారా నీళ్లు రాయలసీమను వదిలేసి పట్టిసీమను ఎందుకు పట్టుకున్నారంటే ఈ నీళ్ళు అక్కడికి తీసిపోతామని అప్పుడు చెప్పారు. ఇప్పుడు కూడా ఈ రాయలసీమకు అంటున్నారు. అంటే బహుశా మొన్న ఐఏఎస్ శర్మ లేకపోతే హరగోపాల్ లాంటి వాళ్ళను అన్నప్పటికీ కూడా రాయలసీమను సాటిస్ఫై చేయడానికి ఏదో ఒకటి చేయాలి అనే ఒక అంశము. రెండోది గేమ్ చేంజర్. ఇప్పుడు గేమ్ చేంజర్ అనే మాట ఎక్కువగా వినిపిస్తుంది కదా. 80,000 కోట్లు ఎట్లా వస్తాయి అంటే చూడండి, పలువురు మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సీఎం జవాబు ఇస్తూ టెండర్ల పద్ధతిలో ప్రైవేట్ కాంట్రాక్టర్లను ఆహ్వానించి ప్రాజెక్టును వారే నిర్వహించేలా చూస్తామని చెప్పారు. మొత్తం ప్రాజెక్టు ప్రైవేట్ వ్యక్తులు నిర్వహిస్తారా లేక ప్రభుత్వ అధీనంలో ఉంటుందా అన్న ప్రశ్నకు ప్రాజెక్టు ప్రభుత్వ అధీనంలోనే ఉంటుందని, నిర్వహణ ప్రైవేట్ వారు చేస్తారని చెప్పారు. వారు పెట్టిన ఖర్చుకు తగిన విధంగా ఏడాదికి కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుందని, దానిలో ఇంకా లోటు ఉంటే ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంటుందని, దానికి టోల్ గేట్ని ఎగ్జాంపుల్గా చెప్పాడు. టోల్ గేట్ అనేది ఇప్పుడు జలగేట్గా నీళ్ళకు కూడా, అంటే ప్రాజెక్టులకు కూడా టోల్ గేట్ పెట్టి రైతుల దగ్గర వసూలు చేస్తారు. రెండవది అది ఏమవుతుంది పెద్ద ప్రశ్న. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇంకోటి కూడా చెప్తున్నా, 182,000 కోట్ల పెట్టుబడులు వస్తాయన్నారు. ఇందులో ఒకటి ముఖ్యమైనది పెట్రోలియం కాంప్లెక్స్, భారత్ పెట్రోలియం కాంప్లెక్స్ రామాయంపేట దగ్గర. అది దాదాపు 96,000 కోట్లు దానికే వస్తాయి. ఇంకా మిగిలిన వాటిలో అంటే చాలా ఆశ్చర్యకరమైంది, 5 లక్షల ఎకరాలు రిలయన్స్కి ఇవ్వాలి. 5 లక్షల ఎకరాలు అండి. ఇది వినడానికే తెలియదు. మరి అదే ప్రశ్న. మొన్న కూడా మీరు వాళ్ళతో ఒప్పందం కుదిరిన రోజు కూడా నేను చెప్పాను, గోబర్ గ్యాస్, న్యాచురల్ గ్యాస్ ఇవన్నీ ప్రొడ్యూస్ చేస్తారు అని. ఎక్కడెక్కడ భూములు ఉంటే వాటిని ఐడెంటిఫై చేసి ఇవ్వాలి అన్నారు. అంటే ఎక్కడెక్కడ బహుశా ఇది రాష్ట్రం అంతటికీ వర్తిస్తుంది. ఇది 5 లక్షల ఎకరాల భూమి రిలయన్స్ లాంటి వాడికి ఇవ్వడం అంటే మామూలు బుర్రకు కూడా అందని స్థాయిలో ఉంది. ఇంకా మూడోది చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్తాను నేను. 182,000 కోట్ల పెట్టుబడులు వస్తాయంట, 2 లక్షల ఉద్యోగాలు వస్తాయట. 2,36,000 ఉద్యోగాలు వస్తాయని ఈరోజు ఈనాడులో వార్త. అంటే 1 కోటికి 2 ఉద్యోగాలు వస్తున్నాయా? 1,86,000 పెట్టుబడులు, 2 లక్షల ఉద్యోగాలు. అంటే చాలా పై నోట్లెక్కే చెప్పే విధంగా ఉంది. సో ఇంకా గ్రామాల్లో కూడా టోల్ గేట్లు పెట్టాలి, చిన్న స్థానిక రహదారుల్లో అన్నారు. ఒక విధంగా ఆందోళన ఏమైందంటే ఇప్పుడు మొదలైంది. మళ్ళీ ఈ విజన్లో వీటన్నిటి వల్ల ఈ టోల్ గేట్లు, ప్రైవేటైజేషన్, ఆఖరికి ప్రాజెక్టులు కూడా ప్రైవేట్కి ఇస్తే ఇప్పుడు ఎన్ని చెప్పుకున్నా పోలవరం కానీ కాళేశ్వరం కానీ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వలేదు. కమిషన్లు తీసుకున్నారు, అవన్నీ అందరూ అలవాటు అయిపోయారు. కానీ ఇక్కడ ప్రాజెక్టే ఇచ్చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం నిర్మించినప్పుడే ఇన్ని ప్రశ్నలు, కాళేశ్వరంలో సమస్యల మీద జస్టిస్ పినాకి ఘోష్ దర్యాప్తు ఇవన్నీ జరుగుతున్నాయి. మరి ఈయన ప్రైవేట్ అంటే ఇది ఇంకా మనం వివరంగా చాలాసార్లు చర్చించాల్సిన ఒక అంశము. సో దీని ఇంకా ప్రాజెక్ట్ డిజైన్ కూడా క్లియర్గా లేదు, ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి. మరి ఈ లోపలే హారతి అంటే తప్పకుండా ఇది ప్రైవేట్ హారతి, కార్పొరేట్ హారతి కాకుండా చూసుకోవాల్సిన అవసరం అవుతుంది. మూడోది ఈ లోపల అసలు హారతి పోలవరం ఉంది, దాన్ని పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది.
ఫోకస్ ఎందుకు ఇలా షిఫ్ట్ చేస్తున్నారు 1-2 సార్లు అన్న సందేహం కూడా కలుగుతుంది. ఇవి కొత్త ఇది కలిగిస్తున్నాయి. మీకు ప్రపంచ బ్యాంకు అమరావతి గురించి నివేదికలు ఎప్పటికప్పుడు ఇవ్వాలి, అది కూడా మొన్న మనం మాట్లాడాం. సో ఇవన్నీ రూట్ ఏమైనా మారుతుందా? ఏమన్నా నిన్న పవన్ కళ్యాణ్ దాంట్లో కూడా ఇది వచ్చినట్టుగా లేదు. మరి భవిష్యత్తులో అన్న ఇవి చర్చిస్తారో లేదో చర్చించాలని మటుకు నేను కోరుతున్నా ప్రజల పక్షాన, రాష్ట్రం తరఫున. ఎందుకు మాట్లాడుతుంటే అప్పుడే దాడులు కూడా మొదలు పెడుతున్నారు. ఇది చంద్రబాబు మీద, తెలుగుదేశం మీద, ఎవరి మీద సమస్య కాదు. అసలు ప్రైవేట్గా ఒక ప్రాజెక్ట్ కట్టి నీళ్ళు ఇచ్చి భూములు ఇచ్చి స్థలం ఇస్తే ఏమవుతుంది ఒక రాష్ట్రం? ఇంతవరకు ఎక్కడ లేదు ఇది, ఈ మోడల్. ఏపీ క్యాపిటల్ అట్ పీపీపీ అట్ ది రేట్ ఆఫ్ పీపీపీ అని నేను 2015లో ఆంధ్రజ్యోతి గమనంలో వ్యాసం రాశాను. ఇప్పుడు బిగ్ ప్రాజెక్ట్ అట్ ది రేట్ ఆఫ్ పీపీపీ, ఇంకో పీపీ ఎంచాడు ఈయన, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ అని. పేరేం పెట్టినా జరిగేది కార్పొరేట్ అంతే. అక్కడ మొన్న కూడా అండి, లాస్ట్ పాయింట్ చెప్పి వదిలేస్తాను, ఢిల్లీ వెళ్ళి మోదీ గారిని ఆ ఆర్సల్ మెట్టలు పెట్టేటటువంటి ఉక్కు కర్మాగారానికి ఖనిజం తొందరగా అందేటు రోడ్లు అవన్నీ క్లియర్ చేసేటని అడిగారు, కానీ విశాఖపట్నం గురించి అడగలేదు. కొత్త ప్రాజెక్టు వస్తుంది సార్, 5 లక్షల ఎకరాలు వాళ్ళకి ఇచ్చే బదులు 1000 ఎకరాలతో మూత పడుతున్నా మూలుగుతున్న ఆ ఫ్యాక్టరీని, ఉక్కు ఫ్యాక్టరీని కాపాడే పని ఎందుకు చేయడం లేదు? ఇవన్నీ ప్రశ్నలు బాబు గారే చెప్పాలి, లేదా పవన్ కళ్యాణ్ కూడా దీనికి భవిష్యత్తులో ఏమని చెప్తారేమో మనం చూడాలి. ఈసారి మీరు కలిస్తే విశాఖ ఉక్కు గురించి కూడా అడగండి. ఆయనకు మీరు మెమెంటో ఏదైనా ఇచ్చినప్పుడు, ఈసారి వెంకటేశ్వర స్వామిది ఇచ్చారు కదా, ఈసారి విశాఖ ఉక్కు నమూనా ఇవ్వండి సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి. స్టే ట్యూన్ టు 99 న్యూస్.